ప్రతి వారం టాప్ బిజినెస్ న్యూస్ తో పాటు స్టాక్ మార్కెట్లపై కంప్లీట్ అనాలిసిస్ అందించే టీవీ5 బిజినెస్ వీకెండ్ కు స్వాగతం. ఇప్పుడు ఇన్వెస్టర్ల దృష్టి అంతా బడ్జెట్ పై ఉంది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్సనల్ ట్యాక్స్ తగ్గింపు మార్కెట్ తీవ్ర చర్చ జరుగుతోంది. మరోసారి బడ్జెట్ లో సంచలన మార్పులు ఉంటాయని మార్కెట్ టాక్ నడుస్తోంది. ముఖ్యంగా కొత్త ట్యాక్స్ విధానంలో పర్సనల్ ట్యాక్స్ చెల్లించే వారికి శుభవార్తలుంటాయని కూడా అంటున్నారు. బీమా రంగంలో 100% ఎఫ్డీఐకి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది. మోదీ స్టైల్ కు భిన్నంగా జనరంజక విధానాలకు బడ్జెట్ లో ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దపీట వేస్తారనే టాక్ మార్కెట్ లో సాగుతోంది. ఈ నేపథ్యంలో ఏ రంగాల షేర్లను ఇన్వెస్టర్లు ప్రాధాన్యమివ్వాలి అనే అంశంపై మా మార్కెట్ విశ్లేషకులు క్రాంతి అందిస్తారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ లో ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది నడుస్తుంది. మార్కెట్స్ 23,000 రేంజ్ లోనే ప్రస్తుతం ఒక నెగిటివ్ బయాస్ తో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ గా చూస్తే కనుక కొంచెం కాషియస్లీ ఆప్టమిస్టిక్ గా ఉంటాం. మనం ప్రస్తుతం ఇన్వెస్టర్స్ యొక్క వాక్ అనేది మనం ప్రస్తుతం మార్కెట్ లో చూడటం జరుగుతుంది. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా ఇండియన్ మార్కెట్స్ లో సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. అది ఇండియాలోనే కాదు, మొత్తం ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నిటిలో నుంచి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యుఎస్ మార్కెట్స్ వైపుగా ప్రస్తుతం చూడటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. యుఎస్ ఎకానమీలో ప్రస్తుతం వస్తున్నటువంటి న్యూ ట్రంప్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ తో యుఎస్ ఎకానమీలో ఒక స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ రీబౌండ్ ఉండవచ్చు అనే ఆలోచనతో ప్రస్తుతం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి యుఎస్ మార్కెట్స్ దిశగా ఇన్వెస్టింగ్ దిశగా ప్రస్తుతం వెళ్ళటం మనం చూస్తున్నాం. కానీ లాంగ్ ఓన్లీ ఇన్వెస్టర్స్ ఇండియన్ మార్కెట్స్ మీద దృష్టి అనేది సారిస్తున్నారు. కానీ ఏంటంటే ప్రస్తుతానికైతే వాళ్ళు వేచి చూచే ధోరణిలో ఉండటం మనం ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో చూడటం జరుగుతుంది. యుఎస్ ఎకానమీలో ఒక స్ట్రాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కనుక కనపడితే కనుక, ఎందుకంటే అక్కడ లిక్విడిటీ అనేది ఎక్కువ, నెక్స్ట్ కంపెనీస్ యొక్క ప్రాస్పెక్ట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి, అంతేకాకుండా ఇండియాలో ఉన్న కంపెనీస్ కనుక చూసినట్లయితే ఓన్లీ డొమెస్టిక్ సెంట్రిక్ కంపెనీస్ కింద ఉంటాయి. వేరేజ్ యుఎస్ లో ఉన్న కంపెనీస్ చూస్తే కనుక ఓవరాల్ వరల్డ్ ఎకానమీకి సంబంధించినటువంటి లాంగ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నటువంటి కంపెనీస్ ఉండడం జరుగుతుంది. అందువల్ల యుఎస్ ఎకానమీ కనుక ఒకసారి స్ట్రెంత్ కనుక చూపించినట్లయితే ఓవరాల్ యొక్క ఓల్డ్ ఎకానమీ యొక్క స్ట్రెంత్ అనేది చూపించడం, అక్కడ ఉన్న కంపెనీస్ బెనిఫిట్ అవడంతో ప్రస్తుతం అనేది డాలర్ స్ట్రెంత్ అవుతూ ఉండటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. సో అందువల్ల ఎప్పుడైతే డాలర్ స్ట్రెంత్ అవుతూ ఉంటుందో ఒక టైట్నింగ్ ఆఫ్ లిక్విడిటీ చూస్తాము. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి యుఎస్కి వెళ్ళటం మనం ప్రస్తుతం చూడటం జరుగుతుంది. ఓవరాల్గా ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క పాలసీస్ ఇండియన్ మార్కెట్స్ మీద న్యూట్రల్ గానే ఉండబోతున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు కూడా చాలా వరకు ఈ సేమ్ కైండ్ ఆఫ్ అప్రిహెన్షన్ ఉండడం జరిగింది. కానీ ప్రాక్టికల్ గా చూసినట్లయితే ఓవరాల్ గా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో యుఎస్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ నోట్ తో యుఎస్ మార్కెట్ లో ర్యాలీ అవడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఎమర్జింగ్ మార్కెట్స్ కూడా ఇంక్లూడింగ్ చైనా ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ టైంలో మంచి పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడమే మనం చూడటం జరిగింది. సో అదే రిపీట్ అవుతుందంటే ఇండియన్ మార్కెట్స్ కనుక చూసినట్లయితే మనం ఫేవరబుల్ గానే ఉంటాం. ఎందుకంటే మనకి ప్రస్తుతం ఆత్మనిర్భర్ భారత్ అనే ఒక అంశంతో ప్రస్తుతం డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే థీమ్ అనేది చాలా స్ట్రాంగ్ నడుస్తుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్, అంతేకాకుండా ఇండియన్ కంపెనీస్ కి ఒక స్ట్రాంగ్ రెవెన్యూస్ పెరగడానికి అయితే అవకాశం ఉంది. దాని యొక్క బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ సప్లై చైన్ లో కానీ చూసినట్లయితే ఎస్ఎంఈ కంపెనీస్ కూడా ఆత్మనిర్భర్ భారత్ లో ప్రాఫిటబిలిటీ అనేది పెరగడం మనం ప్రస్తుతం చూస్తున్నాం. కంపెనీస్ యొక్క రెవెన్యూస్ కూడా పెరగడం మనం చూస్తున్నాం. సో ఇంకొక మరి ఒక ప్రధాన అంశం మార్కెట్స్ ప్రస్తుతం మనం చూసినట్లయితే రానున్న ఫిబ్రవరి 1st వచ్చేటువంటి బడ్జెట్ అనేది ప్రస్తుతం ఒక ఇంపార్టెంట్ అంశం కింద మనం చూస్తున్నాం. లాస్ట్ బడ్జెట్ కనుక చూసినట్లయితే మోడీ 3.0లో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కాదు, ప్రస్తుతం వచ్చేటువంటి బడ్జెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కింద మనం చూడటం జరుగుతుంది. సో ఎక్కువగా ఈసారి మిడిల్ క్లాస్ కు పెద్దపీట వేయాలి. ఎందుకంటే జిఎస్టీ మరియు ఇన్కమ్ ట్యాక్స్ అనేక ట్యాక్సులు మిడిల్ క్లాస్ ఎక్కువగా బర్డెన్ పడుతూ ఉండటంతో మిడిల్ క్లాస్ కి ఏ రకంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, అంతేకాకుండా కన్జంప్షన్ ని బూస్ట్ చేయడానికి ఏ రకంగా గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ అలొకేషన్ అనేది ఏ రకంగా చేస్తారో అది ఒక ప్రధాన అంశం కింద ప్రస్తుతం బడ్జెట్ లో మనం చూస్తున్నాం. డెఫినెట్ గా మిడిల్ క్లాస్ కి మనం చూసినట్లయితే కనుక ఎక్కువగా చూసినట్లయితే ఏదైతే శాలరీ క్లాస్ ఉన్నారో వాళ్ళకి ఒక ట్యాక్స్ స్లాబ్ ని 15 lakhs కి దాకా పెంచడానికి అవకాశం ఉన్నది అనే ప్రధాన అంశం ప్రస్తుతం మార్కెట్ లో నడుస్తూ ఉంది. దానివల్ల కన్జంప్షన్ థీమ్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఇండియాలో ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే గవర్నమెంట్ యొక్క ఫైనాన్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. జిఎస్టీ కలెక్షన్ చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందువల్ల ఇన్వెస్టర్స్ కానీ, అంతేకాకుండా ఒక మిడిల్ క్లాస్ కానీ ఎక్కువ ఇన్సెంటివైజేషన్ సాప్స్ ఇచ్చే దిశగా
ప్రస్తుతం బడ్జెట్ ఉండటం ఉండబోతుందని ప్రస్తుతం అయితే మార్కెట్లో ఈ ఫీలర్స్ అనేది రావటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా క్యాపెక్స్ కూడా గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ అనేది లాస్ట్ 6 months చూస్తే కొంచెం స్లో డౌన్ అయింది. లాస్ట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కొంచెం పుంజుకుంటాం మనం చూస్తున్నాం. సో గవర్నమెంట్ యొక్క క్యాపెక్స్ నెక్స్ట్ ఇయర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏ రకంగా గవర్నమెంట్ స్పెండ్ చేయబోతుంది, ఇవన్నీ ప్రధాన అంశాల కింద ఈ బడ్జెట్లో మనం చూడడానికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంతేకాకుండా ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్డిఐని అలౌ చేస్తే గనక ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నటువంటి ఫుల్ కంపెనీస్కి రిఫార్మ్స్ బాగా పెరిగి వాడి యొక్క చేతిలో ఎక్కువ క్యాపిటల్ ఉండి గ్రోత్ ఎక్స్పాన్షన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఎగ్జిస్టింగ్ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ టైంలో ఫారెన్ ఇన్వెస్టర్స్కి కొంచెం వాళ్ళ యొక్క స్టేక్స్ పెంచడానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల డొమెస్టిక్ లిక్విడిటీ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉండటంతో ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్డిఐని కూడా అలౌ చేయడానికి ఈ బడ్జెట్లో మార్పులు తీసుకురాబోతున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే ఈ బడ్జెట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో తదనుగుణంగానే మార్కెట్లో కూడా ప్రస్తుతం వస్తున్నటువంటి ఎర్నింగ్ సీజన్ కొంచెం నిరుత్సాహపరిచే విధంగా ఉన్నప్పటికీ బడ్జెట్ మీద యాంటిసిపేషన్స్తో ప్రస్తుతం మార్కెట్స్ 23,000 లెవెల్కి అబౌవ్గా ప్రస్తుతం మనం ట్రేడ్ అవటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఓవరాల్గా ఇండియన్ మార్కెట్స్లో ఒక మీడియం టు షార్ట్ టర్మ్లో ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కొనసాగుతుంది. ఇన్వెస్టర్స్ ప్రధానంగా కన్జంప్షన్ థీమ్, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్, డిఫెన్స్ రంగం కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఇండియా 10 సంవత్సరాల క్రితం డిఫెన్స్ ఇంపోర్టర్ కింద ఉండేది. ప్రస్తుతం ఇయర్లీ 22,000 crores అంటే మోర్ దెన్ 3,000 crores $3,000 బిలియన్ యొక్క ఎక్స్పోర్ట్స్ని ప్రస్తుతం మనం చేస్తూ ఉంటాం మనం చూస్తున్నాం. ఒక డిఫెన్స్ అనేది ఒక స్ట్రాంగ్ సెక్టర్ కింద ఇండియాలో ఎమర్జ్ అవుతుంది. డిఫెన్స్ స్టాక్స్లో కూడా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీడియం టు లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా పవర్ రంగంలో ప్రస్తుతం ఈ డేటా సెంటర్స్, ఏఐ టెక్నాలజీస్ కంట్రీ యొక్క గ్రోత్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతూ ఉండటంతో పవర్ యొక్క డిమాండ్ అనేది అనూహ్యంగా ప్రస్తుతం పెరుగుతూ ఉంది. అందువల్ల ప్రస్తుతం పవర్ యొక్క రిఫార్మ్స్ కూడా గవర్నమెంట్ ఒక రిఫార్మ్స్ని కూడా ప్రస్తుతానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సెమీ కండక్టర్ రంగాన్ని మీద ఎక్కువ గవర్నమెంట్ ప్రస్తుతం ఫోకస్ చేస్తుంది. సో సెమీ కండక్టర్ రంగంలో ఎటువంటి ఇన్సెంటివ్స్ని గవర్నమెంట్ ఇవ్వబోతుంది, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఎస్సీజెడ్ని ఏ రకంగా తీసుకొస్తారు. సో ఈ రంగానికి కూడా ఈ బడ్జెట్లో ప్రధాన పెద్దపీట వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కనుక మనం చూసినట్లయితే రైల్వేస్. సో మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేస్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి అనుగుణంగా బడ్జెట్లో ఏ రకంగా అలొకేషన్స్ అనేవి జరుగుతాయి, చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్ క్యారిడార్ అనేది అహ్మదాబాద్ టు ముంబై క్యారిడార్ అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా దేశంలో క్యారిడార్లో వివిధ స్టేట్స్లో ఈ బుల్లెట్ ట్రైన్ని ప్రవేశపెట్టడానికి బడ్జెటరీ అలొకేషన్స్ ఏ రకంగా జరుగుతాయో అది కూడా ప్రధాన అంశం కింద ప్రస్తుతం చూడాలి. దాని ద్వారా అనేక ఇండియన్ కంపెనీస్ బెనిఫిట్ పొందడానికి క్లియర్ కట్ అవకాశాలు ప్రస్తుతం కనపడుతున్నాయి. సెలాన్ రైస్ ట్రెండ్ కు అనుగుణంగా ఇప్పుడు మార్కెట్ నడుస్తోంది. లోయర్ హయ్యర్ బాటమ్స్ ను నిఫ్టీ తాకుతోంది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి నిఫ్టీ శుక్రవారం 23,000 స్థాయిని నిఫ్టీ తాకింది. కొన్నిసార్లు దిగువ స్థాయిలో మద్దతు కల్పిస్తున్నా అధిక స్థాయిలో ఒత్తిడి తీవ్రంగా కనిపిస్తోంది. బేర్ ఆపరేటర్స్ మార్కెట్ పై పట్టు సాధించడంతో నిఫ్టీ పలు కీలక స్థాయిలను పరీక్షిస్తోంది. లెవెల్స్ రోజు మారిపోతున్నాయి. అమెరికా పరిణామాలతో పాటు కార్పొరేట్ ఫలితాలను నిఫ్టీ డిస్కౌంట్ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నికల్ గా నిఫ్టీ ఏ జోన్ లో ఉంది, దిగువ స్థాయిలో మద్దతు అందుతుందా లేదా అధిక స్థాయిలో సప్లై తగ్గుతుందా అన్న అంశంపై మా టెక్నికల్ అనలిస్ట్ రామకృష్ణ తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. సో ఈ వీక్ క్లోజింగ్ కనుక చూసినట్లయితే నిఫ్టీ 23,203 దగ్గర క్లోజ్ అవటం మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు వీక్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కనుక చెక్ చేస్తే ఒక డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్, చాలా షార్ప్ డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ మనకి వీక్లీ చార్ట్స్ లో కనిపిస్తూ ఉంది. షార్ప్ డోజీ అంటే ఓపెన్ హై ఎగ్జాక్ట్ గా వీక్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో మార్కెట్ క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ విషయంలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అంత షార్ప్ డోజీ లేదు, కొంత డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్, ఓపెన్ కి క్లోజ్ కి పెద్ద డిఫరెన్స్ లేకుండా క్లోజ్ అవడం మనం చూస్తున్నాము. మొత్తం మీద నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ గా వీక్ లో ఫాల్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనము ఈ వారంలో చూస్తే 228 పాయింట్లు లేదా ఒక 1% లాస్ అవడం మనం చూసాము. మార్కెట్స్ డే వైజ్ లో కొంత రికవరీ ఈ మధ్య గత 3 సెషన్స్ గతంలో కనిపించినప్పటికీ శుక్రవారం మార్కెట్ మాత్రం ఫాల్ మళ్ళీ రిపీట్ అయింది. సో మార్కెట్ ని మళ్ళీ ఒక క్రూషియల్ డోజీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లో ఉంచడం జరిగింది. సో
రేపు నెక్స్ట్ వీక్ ప్రారంభం నుంచి చూస్తే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. అట్లాగే ట్రంప్ కామెంట్స్, అట్లాగే ఎమర్జింగ్ మార్కెట్స్ మీద ఎలాంటి కామెంట్స్ చేస్తారు, ఇవన్నిటి మీద మార్కెట్ ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కార్పొరేట్ స్ట్రక్చర్స్ లో టాక్సేషన్ విధానాలు వాటి మీద తన ప్రసంగం కొనసాగే అవకాశం ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్స్ కొంత కాషియస్ గా ఉన్నాయా లేదా, మన పర్టికులర్ గా ఎమర్జింగ్ మార్కెట్ అయిన ఇండియా మార్కెట్ అట్లా ఉందా అనేది కొంత అనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా ఆ కామెంటరీ వచ్చిన తర్వాత, ఆ స్పీచ్ తర్వాత మార్కెట్స్ ఒక క్లియర్ డెసిషన్ తీసుకునే ఒక డైరెక్షనల్ మూవ్ వచ్చే అవకాశం ఉంది. సో అప్పటిదాకా మార్కెట్స్ కొంత వేచి చూసే అవకాశాలు ఉన్నాయండి. ఓవరాల్ గా చూసినప్పుడు మార్కెట్స్ లాస్ట్ 2 వీక్స్ ఫాలే కనిపించింది మార్కెట్ లో. సో అన్ని మూవింగ్ యావరేజెస్ కింద ట్రేడ్ అవటం, అట్లాగే రైజింగ్ ట్రెండ్ లైన్స్ కింద ట్రేడ్ అవటం మన మార్కెట్స్ లో ప్రస్తుతం కనిపిస్తుంది. ఏమాత్రం మార్కెట్స్ కొద్దిగా పెరిగినప్పుడు కూడా వెంటనే సెల్లింగ్ వచ్చేస్తుంది. సో సెలెక్టివ్ స్టాక్స్ మాత్రమే మన మార్కెట్ లో పెరగడం మనం గమనిస్తున్నాం. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ డీలా పడుతున్నాయి. సో ఎక్కువ వర్రీ ఎలా ఉందంటే ట్రంప్ ఏం చేస్తారో రాబోయే రోజుల్లో అనే దాని మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. కానీ మనం గతంలో ట్రంప్ పాలన చూసినప్పుడు 2016లో మొదటి 2 నెలలు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ భయాందోళన మధ్య కేవలం 2 నెలలు మాత్రమే మార్కెట్స్ కొంత 10% ఫాల్ వచ్చింది ఆ టైంలో. అంటే నేను మాట్లాడేది 2016 జనవరి ఫిబ్రవరి మాసాల గురించి. దాని తర్వాత కంటిన్యూస్ ర్యాలీ మార్కెట్స్ అక్కడ నుంచి దాదాపుగా 90% 95% గ్రోత్ ఆ 4 ఇయర్స్ లో కనిపించింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈ ఇండెక్సెస్ అన్నింటిలో కనిపించింది. మేబీ ట్రంప్ స్టార్టింగ్ లో కొంత వాళ్ళ కంట్రీకి ఉపయోగపడే అంశాల మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఆ టైంలో డెవలపింగ్ మార్కెట్స్ కానీ లేకపోతే ఎమర్జింగ్ మార్కెట్స్ వేరే కంట్రీస్ కొంచెం సఫర్ అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ ఫ్యూ మంత్స్. దాని తర్వాత రెగ్యులర్ గా మళ్ళీ తను బిజినెస్ మ్యానే కాబట్టి బిజినెస్లు డెవలప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అన్ని దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం ఆశా దృక్పథంతో మళ్ళీ మార్కెట్స్ పుంజుకునే అవకాశాలు ఉంటాయి. మేబీ ఇనిషియల్ గా కొంత ఏమన్నా హార్ష్ కామెంట్స్ కానీ లేకపోతే ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే మార్కెట్స్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. మనకి ట్రంప్ విషయము ఒక ఇష్యూ, అలాగే బడ్జెట్ కూడా రాబోతుంది వెరీ షార్ట్ టైంలో. ఒక ఫిబ్రవరి 1st మనకి బడ్జెట్ డే ట్రేడింగ్ కూడా ఉంది. సో ఈ లోపల ఆ అంశాలు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ వాటిని బట్టి కూడా మన మార్కెట్స్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మనము పీక్ నుంచి ఒక 12% ఫాల్ లో ఉన్నాము. సో కాబట్టి కొంచెం కాషియస్ గా ఉండి స్టాప్ లాస్లు మెయింటైన్ చేసుకుంటూ, అలాగే ఏదన్నా F&O పొజిషన్స్ ఉంటే హెడ్జ్ పొజిషన్స్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేయమని అప్రమత్తంగా ఉండాలని చెప్తాను. బిజినెస్ వీకెండ్ లో ఈ మధ్య మార్కెట్ చాలా హెచ్చుతగ్గులకు లోనైంది. గరిష్ట స్థాయి నుంచి 10% పడిన నిఫ్టీ ఇప్పుడు 23,000 స్థాయికి చేరుతోంది. అత్యంత కీలక లెవెల్స్ ను పరీక్షిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత డాలర్ జెట్ స్పీడ్ తో పెరిగింది. అలాగే క్రూడ్ కూడా. ఈ నేపథ్యంలో మన మార్కెట్ లో తీవ్ర ఒత్తిడి నెలకొంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కూడా ఆగడం లేదు. వచ్చే వారం మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ దిగుమతులపై భారీగా సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు. బడ్జెట్ డే కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఏ రంగాలపై దృష్టి పెట్టాలి, ఏ షేర్లను పరిశీలించాలనే అంశాలపై ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకులు కుటుంబరావు అభిప్రాయాలను ఇప్పుడు విందాం. క్లియర్ కట్ గా స్టార్ట్ ఆఫ్ ద వీక్ లోనే వచ్చిన ఒక ఉధృతమైన సెల్లింగ్ స్ప్రీ తోట అనమాట. మార్కెట్స్ మధ్యలో 3 రోజులు తేరుకున్నా కూడా మళ్ళా ఆఖరి రోజు శుక్రవారం నాడు కూడా కాస్త క్షీణించడం కూడా మనం చూసాం. అయితే క్లియర్లీ ఇది రిజల్ట్ సీజన్ తోట అనమాట. ఎక్కడైతే ఫలితాలు బాగున్నాయో కంపెనీస్ అక్కడనమాట అవి లాభపడటం, ఎక్కడైతే ఫలితాలు అంచనాలకు అనుగుణంగా రాకపోతే కనుక అక్కడ స్టాక్స్ క్షీణించడం కూడా మనం చూసాం. అదే కోవలోనమాట ఇన్ఫోసిస్ నష్టపోయింది. దాంతో పాటు అనమాట ఇంకా కొద్ది టెక్నాలజీ స్టాక్స్ కూడా నష్టపోవటం మనం చూసాం. అయితే అత్యంత ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కాస్త ఉత్తేజపరిచి మార్కెట్ ని నిలబెట్టిందని అనుకోవాలి. లాస్ట్ 2 సెషన్స్ లోనమాట. ఇన్ఫాక్ట్ మార్కెట్స్ ఎక్కువ నష్టాలు చవి చూడకుండా నిలబడటానికి కారణం కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అనుకోవాలి. అంచనాలకు అనుగుణంగానే కాకుండా కాస్త ఫోర్కాస్ట్ కూడా బెటర్ గా ఉండటం వలన రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ దాంతో పాటు అనమాట కొన్ని బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట నిలబడటం కూడా మనం చూసాం. అయితే PSU స్టాక్స్, రైల్వే స్టాక్స్ కూడా కాస్త ఊతం ఇచ్చినాయి, మార్కెట్ కి సపోర్ట్ ఇచ్చినాయి అని చెప్పేసి అనుకోవాలి. వీకెండ్ వచ్చేసేపాటికి ప్రైవేట్ బ్యాంక్స్ లోనమాట ఇటు కోటక్ గానీ, యాక్సిస్ గానీ ఇవన్నీ కూడా నష్టాలు చవి చూసినాయి.
అండ్ మిగతా బ్యాంకింగ్ స్టాక్స్ కూడా ఇంపాక్ట్ చేసినాయి అని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. మంచి ఫలితాలు ఇచ్చినా కూడా పిఎస్యు బ్యాంక్స్ చిన్నవి అనమాట, పెరగకపోవటం ఒక విశేషంగా కూడా చూడొచ్చు ఈ వారం. అయితే ఓవరాల్ గా మార్కెట్ ముందు ఏముంది ఇప్పుడు అనేది చూస్తే కనుక రెండు అంశాలు భారతీయ మార్కెట్స్ వరకు వచ్చేపాటికి. ఫస్ట్ అనమాట నెక్స్ట్ 2 days లో ట్రంప్ గారు అనమాట ఛార్జ్ తీసుకోవటం యుఎస్ లో మనం చూస్తాం యాజ్ ప్రెసిడెంట్ గారు అనమాట. కాబట్టి ఆయన చేపట్టబోయే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, ప్రపంచ ఎకానమీని ఎస్పెషల్లీ ఏషియన్ ఎకానమీని ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట మన యూనియన్ బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్. కాబట్టి ఈ 2 అంశాలతోటి మార్కెట్ అన్నమాట నెక్స్ట్ ఫోర్ట్ నైట్ అంతా కూడా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అయితే ట్రంప్ రావటం వలన ఏమవ్వచ్చు అనేది ఖచ్చితంగా అన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్న విషయం. పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ట్రంప్ 1.0 అప్పుడు మనం చూసిందనమాట, ఆయన తీసుకున్న స్టెప్స్ ని బట్టి చూస్తూ ఉంటే కూడా క్లియర్ కట్ గా ఏ దేశాలైతే గనక యుఎస్ ట్రేడ్ పైన రిలయన్స్ అంటే ఓవర్ డిపెండెంట్ అన్నమాట, అమెరికా తోటి ట్రేడింగ్ రంగంలో అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పైన కానీ దానిపైన డిపెండ్ అయ్యే దేశాలన్నీ కూడా ఖచ్చితంగా ట్రంప్ పాలసీస్ తోటి ఇంపాక్ట్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రేడ్ పాలసీస్ అన్ని కూడా నేను రివ్యూ చేస్తాను, ఎక్కడైతే అన్ఫేవరబుల్ గా అమెరికాకు ఉంటే కనుక అక్కడ టారిఫ్ వార్స్ అనమాట చేస్తాను, టారిఫ్స్ పెంచుతాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. దాంతో క్లియర్లీ ఒక అడ్వాంటేజ్ భారతదేశానికి ఏంటంటే చైనానే ఇస్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కాబట్టి చైనా పైన టారిఫ్ వార్ చేస్తే మేబీ బిజినెస్ ఇండియాకి కూడా షిఫ్ట్ అవ్వచ్చు, ఎక్కువ బిజినెస్ అండ్ ఇండియా బెనిఫిట్ కావచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. కానీ రెండో పక్కన స్ట్రిక్ట్ ఇమిగ్రేషన్ లాస్ ఆల్రెడీ మనం చూసాం, H1B వీసాల పైన రగడ కానీ వేరే అంశాలు కూడా అన్నమాట. కాబట్టి ఈ స్ట్రిక్టర్ ఇమిగ్రేషన్ లాస్ కాస్త మన ఇండియన్ కంపెనీస్ కూడా నెగిటివ్, ఎస్పెషల్లీ టెక్ కంపెనీస్ కి నెగిటివ్ అనేది కూడా మనం ఆలోచించాలి. అండ్ సెకండ్ పాయింట్, జనరల్లీ ట్రంప్ గారిది ఎక్స్పాన్షనరీ ఎకనామిక్ పాలసీ అంటే కాస్త హయ్యర్ ఇన్ఫ్లేషన్ ఉన్నా కూడా హయ్యర్ గ్రోత్ అచీవ్ చేయొచ్చు కదా అని సస్టైన్ చేసే స్టైల్ అనమాట ట్రంప్ గారు. కాబట్టి అదే హయ్యర్ ఇన్ఫ్లేషన్ ఉన్నా కూడా పర్లేదు అని చెప్పేసి ఎక్స్పాన్షన్ మోడ్ లో గనక ఉంటే గనక యుఎస్ ఎకానమీని పెడితే గనక ట్రంప్ గారు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవి ఇక ఫర్దర్ గా ఉండకపోవచ్చు. ఎందుకంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ కంటే ఏమాత్రం ఇన్ఫ్లేషన్ పెరిగితే గనక రేట్ కట్స్ ఉండవు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వన్స్ రేట్ కట్స్ లేకపోతే భారతదేశానికి ఇంపాక్ట్ ఏంటి, ఆటోమేటిక్ గా యుఎస్ బాండ్ డీల్స్ పెరుగుతాయి. యుఎస్ బాండ్ డీల్స్ పెరిగితే కనుక ఆటోమేటిక్ యుఎస్ డాలర్ స్ట్రెంథన్ అవుతుంది. ఆల్రెడీ వీక్ గా ఉన్న రూపాయి ఇంకా క్షీణించే పాసిబిలిటీ కూడా కనిపిస్తాం. ఇంకా క్షీణించి రూపాయి 88, 89 అట్లా క్షీణిస్తే కనుక మనం ఎంత ఇంపాక్ట్ అవుతాం అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ ఒక పక్కన ఉన్నా కూడా వీఆర్ లార్జ్ ఇంపోర్టర్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి డాలర్ పెరిగితే భారతదేశం ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా చూడాలి. ఎస్పెషల్లీ ఎమర్జింగ్ కంట్రీస్ కన్నిటికీ కూడా అది నెగిటివ్ అని చెప్పేసి చూడాలి. అయితే ఒక పక్కన ఇంట్రెస్ట్ రేట్ ట్రెజెక్టరీని ఒక బ్రాడర్ కాంటెక్స్ట్ లో మనం చూసినా సరే నేను అనుకుంటాం ఓవరాల్ గా ఆయన పాలసీస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడాల్సింది మాత్రం ఇందాక అనుకున్నట్టు ఏషియన్ కంట్రీస్ పైన ఆయన అడాప్ట్ చేసే టారిఫ్ పాలసీస్, ఇమిగ్రేషన్ పాలసీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి అని అంటాను. అయితే డెఫినెట్లీ ఒక్కటైతే గుర్తుంచుకోవాలి, ట్రంప్ 2.0 మాత్రం ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీస్ కి కాస్త కష్ట రోజులు వచ్చినట్టే అని చెప్పేసి కూడా అనుకోవాలి, కష్టకాలం అని చెప్పేసి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. కానీ ఇండియా ఇస్ నాట్ అన్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ, డొమెస్టిక్ డిమాండ్ డ్రివెన్ ఎకానమీ ఇండియా. కాబట్టి వీ విల్ బి ఆన్ ఎ బెటర్ ఫుటింగ్ కంపేర్ టు అదర్ ఎమర్జింగ్ కంట్రీస్. అయితే సఫర్ అయ్యే కంట్రీస్ ఏమవచ్చు ఏషియాలో, మేబీ చైనా, నెక్స్ట్ జపాన్, సౌత్ కొరియా అండ్ వియత్నాం అలాంటి దేశాలు అనమాట. ఏవైతే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అవుతున్నాయో ఆ దేశాలు అనమాట. దిస్ ఈస్ ఇన్ జనరల్ ట్రంప్ రెజీమ్ లో ఉండబోయే ప్రాబ్లమ్స్ అని ఆలోచిస్తున్నాం. అయితే ఇంకొకటి కూడా ఉందన్నమాట, రిస్క్ ఆన్ సెంటిమెంట్. యూజువల్లీ ట్రంప్ 1.0 కూడా మనం చూసాం, రిస్క్ టేకింగ్ ఎబిలిటీని అనమాట హయ్యర్ రివార్డ్ కోసం అని చెప్పేసి ఇన్వెస్టర్స్ అటెంప్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. మేబీ రిస్క్ ఆన్ ఎపిటైట్ తోటి బిట్ కాయిన్ కానీ అదర్ ఏదైతే ఎసెట్ క్లాసెస్ ఉన్నాయో స్పెక్యులేటివ్ ఎసెట్ క్లాసెస్ అందులో మంచి ఊపు వచ్చే పాసిబిలిటీని కూడా రూల్ అవుట్ చేయలేం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నెక్స్ట్
మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మార్కెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది మన యూనియన్ బడ్జెట్ అన్నమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడున్న తరుణంలో మార్కెట్స్ కూడా హైయెస్ట్ పాయింట్ నుంచి మోర్ దాన్ 10% దాకా కరెక్ట్ అవటం చూసాం. అండ్ వెరీ ఫ్రెజైల్ గా క్లోజ్ అవటం చూసాం. వీకెండ్ కూడా 23,200 క్లోజ్ గానమాట. ఎందుకంటే ఫ్రెజైల్ అని చెప్పేసాను అనేది 23,000 కింద గనక డెఫినెట్లీ ట్రేడ్ అవ్వటం మొదలైతే నిఫ్టీ మేబీ అనదర్ 1,000 పాయింట్స్ నష్టపోయినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. అంత టెక్నికల్ వీక్నెస్ సెటిల్ అవుతుంది కాబట్టి. అయితే బడ్జెట్ ఏమన్నా ఊతమిస్తుందా, రాకెట్ ఫీల్డ్ లాగా ఏమన్నా సపోర్ట్ ఇస్తుందా మార్కెట్ కంటే మాత్రం దేర్ ఆర్ సెవరల్ స్టెప్స్ విచ్ గవర్నమెంట్ కెన్ టేక్ అని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఆల్రెడీ మన జిఎస్డిపి క్షీణిస్తుంది చూసాం. మనం మల్టీ క్వార్టర్ లోస్ లోకి వచ్చాం. కాబట్టి కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీ కాబట్టి మన డొమెస్టిక్ కన్జంప్షన్ ప్రజల చేతిలో ఎక్కువ డబ్బులు పెట్టేటట్టు ట్యాక్స్ కన్సెషన్స్ ఇచ్చి ఇటు ఇండస్ట్రీ పాలసీస్ కూడా కాస్త టింకరింగ్ చేసి గ్రోత్ కి దిశగానమాట సపోర్ట్ వచ్చేటట్టు చేస్తే డెఫినెట్లీ మార్కెట్స్ కూడా కాస్త తేరుకుంటాయి అని చెప్పేసి అనుకోవాలి. మార్కెట్ రిలేటెడ్ టాక్సేషన్ మాత్రం ముట్టుకోకుండా ఉంటే కనుక బడ్జెట్ లో అదే పెద్ద రిలీఫ్ అవుతుంది మార్కెట్స్ అని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు. మేబీ ఆల్రెడీ లాస్ట్ టైం క్యాపిటల్ గెయిన్స్ లోను వీటిలోనూ చేంజెస్ చేశారు కాబట్టి ఈసారి పెద్దగా ఉండకపోవచ్చు అని కూడా అనుకుంటున్నారు. అయితే క్లియర్లీ ప్రజల చేతుల్లో ఎంత డబ్బులు పెడతారు నిర్మలా సీతారామన్ గారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇండియన్ ఎకానమీ ఎట్లా ఇక్కడి నుంచి రివైవ్ అయ్యి కిక్ స్టార్ట్ అయ్యి తిరిగి ఫాస్ట్ గ్రోయింగ్ స్టేజ్ కెల్కాన్కి ఏ స్టెప్స్ తీసుకుంటారు అనేది కీలకం అని చెప్పేసి అని అంటాం. ఆల్ ఇన్ ఆల్ బీ ప్రిపేర్డ్ ఫర్ రోలర్ కోస్టర్ రైడ్ అంటాను. నెక్స్ట్ 2 weeks 3 weeks కూడా ఇప్పుడున్న వొలటిలిటీ తొందరగా తగ్గదు కూడా. వీక్స్ కూడా కంటిన్యూస్ గా 15 పైనే ఉండటం కూడా మనం చూస్తున్నాం నిదర్శనం. కాబట్టి బీ ప్రిపేర్డ్ ఫర్ హయ్యర్ వొలటిలిటీ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అని చెప్పేసి చెప్తాం. ఇది ఈ వారం టీవీ5 బిజినెస్ వీకెండ్. వచ్చే వారం మరిన్ని బిజినెస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.